రామ్ రా ప్రియా. ఏమైంది? చారు, ఎవరు వీళ్ళు? అమ్మా, వీళ్ళు నా ఫ్రెండ్స్. నమస్తే ఆంటీ. నమస్తే. చారు, ప్రియాన్ లోపలికి తీసుకెళ్ళి తినడానికి ఏదైనా పెట్టు. ఓకే రా. కూర్చోండి బాబు. ఓకే ఆంటీ. ఐమ్ సారీ ప్రియా, ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, కాస్త రిలీఫ్గా ఉంటుంది. వాష్రూమ్ అక్కడుంది. ప్రియా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఒక పని అయింది, ప్రియా దొరికింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా ప్రేమ్ ఎక్కడున్నాడో తెలియదు, వాడిని వెతకాలి. ఇక వెళ్దాంరా. సారు, ప్రియాని జాగ్రత్తగా చూసుకో. సరే, మీరు ప్రేమ్ ఎక్కడున్నాడో కనుక్కోండి. ప్రియా చాలా ఫీల్ అవుతుంది. మీ డాడీ కనబట్లేదు? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? రాలేదు. వస్తే నా పని అయినట్టే. ఎందుకు? స్కూటీ ఎక్కడా అని అడుగుతారు. బా, ఏం గుర్తు చేసావు? ఇన్ని రోజులు మేనేజ్ చేసావుగా, అలాగే మేనేజ్ చేయి. నీకు తెలుసు కదా. ఇవాళకి ఓకే. మా నాన్న ఊరెళ్ళారు, రేపొస్తారు. హో, మీ డాడీ ఊళ్ళో లేరా? మరి చెప్పవే. హలో, అవునా? అంత సీరియసా? ఓకే. రే వరుణ్, మనం ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. ఉందా? అమ్మా, తినడానికి ఏదన్నా చెయ్యి. ఆ అమ్మాయి ఎవరు? ప్రియా అని. ఎందుకు ఏడుస్తుంది? ఏం జరిగింది? అదంతా ఓ పెద్ద కథ, తర్వాత చెప్తాలే. అమ్మా, వీళ్ళు నాకు బెంగళూరులో చాలా హెల్ప్ చేశారు. ఇవాళకి ఇక్కడే ఉంటారు. ప్లీజ్. సరే. థ్యాంక్స్ అమ్మా. ప్రియా, ప్లీజ్ రిలాక్స్. ఇదిగో కాఫీ తీసుకో. ఓకే. వరుణ్, రామ్ ఎక్కడా? పైకి వెళ్ళినట్టున్నాడు. ఓకే, నేను కాఫీ ఇచ్చేసి వస్తాను. ఓకే. కాఫీ తాగు. థ్యాంక్స్. కాఫీ చాలా బాగుంది. నువ్వే చేసావా? పొద్దున్నేమో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఇప్పుడు వచ్చాను కదా. అయినా వదిలేస్తే విడిపోయే బంధం కాదు మంది. సినిమా డైలాగ్ లాపు, బాగానే కొడుతున్నావు. సినిమా డైలాగులా? మీ అవసరాలకు బాగానే వాడుకుంటారు మమ్మల్ని. పొద్దున పరిస్థితి అలాంటిది. నేనుంటే నీకేం అడ్డమైంది? నువ్వే నా వీక్నెస్. నా వీక్నెస్ పక్కనుంటే నేనెలా రిస్క్ చేసేది? అందుకే వెళ్ళిపోమన్నాను. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను చూస్తే టాలెంట్ ఏంటి, అన్నీ అలా అలా వచ్చేస్తాయి. మాటలకి ఏం తక్కువ లేదు. కాఫీ బాగుందన్నాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏం అవసరం లేదు. ఇలా మాట్లాడుకుంటూ ఉండవని ఇంకేమైనా ఉందా? ఏముంది? ఏముందా? ఇట్రా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను, ఇంకేం లేదా?